మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ పవన్ గారు. నమస్తే పవన్ గారు. పవన్ గారు, మరి బంగారం ధరలు చూసుకుంటే ఆల్రెడీ మీకు తెలుసు, మరి 1,20,000 అయిపోయింది. అలాగే వెండి కూడా అదే లైన్లో నడుస్తుంది. సరే, మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటే మరి ఇలాగే పెరుగుతుంది, తగ్గే ఛాన్సెస్ లేవని కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. అయితే ఇన్ కేస్ తగ్గితే అసలు కారణాలు ఏంటి అంటారు? పెరగడానికి గల కారణాలు ఏంటి అంటే ఒకసారి ఇప్పుడు మనకి గోల్డ్ అనే కదా మేడం, ల్యాండ్ విషయంలో కూడా ఒక సందర్భంలో ఆకాశాన్ని అంతేసాయి. కానీ ఇప్పుడు ఏమైతే ల్యాండ్స్ కూడా ఆగిపోవడం కానీ లేకపోతే కొంచెం డౌన్కి రావడం కానీ రేట్లు తగ్గుతాయి. అలాగే గోల్డ్ అన్నది కమ్యూనిటీ అనమాట. అంటే ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఒక పర్టికులర్ పర్సన్ వల్ల లేకపోతే రిజల్ట్స్ వలన కిందకి పడిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా మంది గోల్డ్ ని చార్ట్ చూసి కూడా ట్రేడింగ్ చేస్తుంటారు. గోల్డ్ ని చార్ట్ చూసి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు అంత అమాయకులు ఎవరు లేరు. గోల్డ్ అన్నది రన్ అయ్యేది డిమాండ్ వల్ల. డిమాండ్ ఉంటే గోల్డ్ పైకి వెళ్తూనే ఉంటుంది, సిల్వర్కి డిమాండ్ ఉంటే పైకి వెళ్తూనే ఉంటుంది. గోల్డ్ పడిపోవడానికి మనం 6 రీజన్స్ చూసుకోవచ్చు. ఆ 6 రీజన్స్ కూడా చెప్తాను. ఆ సందర్భాల్లో గోల్డ్ మనకి రికవరీ కింద కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడు పైకి వెళ్తా ఉండదు, ఒక్కోసారి రికవరీ కూడా అవుతుంది. అంటే ఇప్పుడు 100% పెరిగింది అనుకోండి, మళ్ళీ 100% పడిపోద్దని కాదు, ఒక 20% పడుతుంది. సో ఆ 20% పడే సందర్భాలు మీరు తెలుసుకోగలిగారు అనుకోండి, ఆ సందర్భాల్లో మనం ఫండ్ ఫ్లో చేసుకుంటే మళ్ళీ రికవర్ అవుతుంది కాబట్టి ప్రాఫిటబుల్గా ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆ 6 రీజన్స్ ఎప్పుడెప్పుడు పడుతుందో చెప్తున్నాను చూడండి. మీకు ప్రతి వీడియోలో మొత్తం పెరుగుతుంది 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 అంటారు తప్పితే పడుతుంది ఏ సందర్భాల్లో పడుతుంది ఎవరు చెప్పుకుంటారో. ఈ 6 రీజన్స్ మీరు రాసుకోండి. ఎప్పుడు ఈ థింగ్స్ జరిగినా సరే వీటిని చూసుకోండి. ఓకేనా? ఫస్ట్ది స్ట్రాంగ్ డాలర్. యుఎస్ డాలర్ అన్నది స్ట్రాంగ్ అయిపోయి బాగా పైకి రైజ్ అవుతుంది అనుకోండి. కరెన్సీ అంటే కంట్రీ కరెన్సీ రైజ్ అవుతుంది అనుకోండి, గోల్డ్ ని ఎక్స్చేంజ్లకు వాడరు. ఇప్పుడు కంట్రీస్ ఏంటంటే రిజర్వ్స్ కింద వాడుతున్నాయి. రిజర్వ్స్ అంటే మనం ఎలా అయితే మనీని బ్యాంక్ లో గట్రా సేవ్ చేసుకుంటామో, కంట్రీలు ఇండియా కానీ చైనా కానీ జపాన్ కానీ యుఎస్ కానీ ఈ కంట్రీలు ఏం చేస్తున్నాయంటే ఆ మనీని వాళ్ళకి ఉన్న ఫండ్ ని గోల్డ్ రూపంలో కన్వర్ట్ చేసుకుని వాళ్ళు ఆ ఆస్తుల కింద దాచుకుంటున్నారు. సో అందుకు సో ఎప్పుడైతే డాలరే పెరిగిపోతుంది అనుకోండి, గోల్డ్ పడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ రీజన్ ఇది. మీకు ఎప్పుడన్నా డాలర్ స్ట్రాంగ్ గా రైజ్ అయిపోతుంది, ట్రంప్ బాగానే ఉన్నారు, అన్సర్టెనిటీ ఏమీ లేదు, టారిఫ్లు లేవు, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు లేవు అని ఏదన్నా న్యూసెస్ వచ్చినాయి అనుకోండి, డాలర్ పెరిగిపోతే వెళ్ళిపోతే గోల్డ్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ది. సెకండ్ రీజన్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ హైక్స్ అంటారు. అంటే ఏంటంటే మనకి ఏదైనా లోన్స్ తీసుకున్నాం అనుకోండి బ్యాంక్ లోని, దానికి ఒక ఇంట్రెస్ట్ రేట్స్ వేస్తారు కదా, 2% 3%. దాన్ని రెపో రేట్ అంటారు అనమాట. సో అది ఆర్బీఐ మేనేజ్ చేస్తూ ఉంటుంది, మీకు అప్డేట్లు ఇస్తూ ఉంటారు. మొన్న రీసెంట్ గా కూడా జరిగింది, అక్కడ ఏం చేంజ్ చేయలేదు. కానీ చేంజ్ చేస్తే, హైక్ చేస్తే, డౌన్ గ్రేడ్ చేస్తే కాదు, హైక్ చేస్తే గోల్డ్ అన్నది మళ్ళీ పడే అవకాశం అన్నది ఉంటుంది అనమాట. ఓకేనా? లోన్స్ గట్ట వాటి వల్ల దీని మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. పీస్ అండ్ స్టెబిలిటీ మూడోది. ఓకేనా? ఫస్ట్ది ఏం చెప్పాను, కరెన్సీ గురించి చెప్పాను. సెకండ్ది ఏమో ఇంట్రెస్ట్ రేట్స్ గురించి చెప్పాను. మూడోదేమో పీస్ అండ్ స్టెబిలిటీ. మార్కెట్ లో ఎవ్రీ కంట్రీలో వార్లు ఏం జరగకుండా, మనకి మొన్న ఇజ్రాయెల్ వార్ జరిగి, మనకి పాకిస్తాన్కి ఇండియాకి వార్ కానీ ఇలా వార్ జరిగినప్పుడు ఏంటంటే కంట్రీస్ ప్యానిక్ అయిపోతాయి. ప్యానిక్ అయిపోవడం వల్ల రూపీ వాల్యూ పడిపోవడం కానీ వాళ్ళ కంట్రీ వాల్యూ కూడా పడిపోతుంది. అప్పుడు కమ్యూనిటీ అన్నదే అందరికీ సోర్స్ అవుతుంది. సో ఆ సోర్స్ అన్నప్పుడు గోల్డ్ అన్నదే రైజ్ అవుతుంది. సో అలా ఏమీ జరగకుండా ఇలాంటి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉందనుకోండి, గోల్డ్ పడిపోతుంది. జరిగితే పెరిగిపోతుంది. మీరు ఎప్పుడన్నా ఇండియాకి పాకిస్తాన్కి వార్ అవుతుంది అనుకోండి, ఆ వారం రోజులు గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూడా ఇది బాగా గుర్తుపెట్టుకున్నాయి. మూడో పాయింట్. తర్వాత స్ట్రాంగ్ ఎకానమీ గ్రోత్. రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ స్టాక్స్ ఇక్కడ పోస్ట్ చేస్తాయి కదా. ఇప్పుడు రిలయన్స్, మెయిన్ స్టాక్స్ ఉంటాయి కదా, టాటా, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసేసి అనుకోండి, ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తారా, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తారా? ఎక్కువ రిటర్న్స్ ఏదైతే అదే వెళ్ళిపోతారు కదా ఆటోమేటిక్. ఇప్పుడు హైప్ కాబట్టి గోల్డ్ అంటున్నారు, మరి ముందంతా ఇప్పుడు రీసెంట్ గా కదా. సో ఎందుకు? ఎకానమీ బాగాలేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ స్టాక్స్ అన్ని కూడా బలంగా పర్ఫార్మెన్స్ చేసినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ గోల్డ్ కవర్ అవుతుంది, ఎందుకు వస్తుంది. ఓకేనా? ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటంటే ఇంక్రీజ్ సప్లై. అంటే ఏంటంటే సప్లై ఏంటంటే మేడం, ఇప్పుడు మనకి ఒడిశాలోనే మొన్న ఎక్కడో కానీ గోల్డ్ అన్నది రిజర్వ్ దొరికింది. మొన్న పాకిస్తాన్లో ఎక్కడో దొరికిందన్న రిజర్వ్స్. ఇలాగే రిజర్వ్స్ బల్క్లో దొరికేసినాయి అనుకోండి, ఇప్పుడు గోల్డ్ తక్కువ ఉంది కాబట్టి కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ గోల్డ్ వాల్యూ పెరిగిపోతుంది. అదే గోల్డ్ ఎక్కువ ఉంటుంది, కొనే వాళ్ళు తక్కువ మంది ఉంటే సో ఆటోమేటిక్గా వాల్యూ పడిపోద్ది. అదే విధంగా ఇక్కడ కూడా అనమాట. సో రిజర్వ్స్ ఏమన్నా దొరికినాయి అనుకోండి, అంటే మొత్తానికి పడిపోదు, ఆటోమేటిక్ కొనేస్తారు, కానీ ఒక 10% పడే అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్ రీజన్ ఏంటంటే బుల్ మార్కెట్ అంటే ఇప్పుడు స్టాక్స్ మన ఇండెక్స్లు అన్ని కూడా సైడ్ వేస్ లో పడిపోయాయి. ట్రేడింగ్ చేసే వాళ్ళు అందరికీ తెలుసు స్టాక్ మార్కెట్. సో అక్కడ ఉండిపోయింది మార్కెట్ ఒక 4 నెలల నుంచి.
ఈ 4 నెలల నుంచి గోల్డ్ కూడా రైజ్ అయిపోతుంది. అలా ఉండకుండా అది రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, గోల్డ్ పడుతుంది అనమాట. మీరు ఈ 6 రీజన్స్ పట్టుకుని అన్ని కూడా అనాలిసిస్ చేసుకుంటే మీకు గోల్డ్ ఏ టైంలో పడుతుంది అన్నది చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బంగారం పెరిగిపోతుంది కదండి, చాలా మంది ఇంకా పెరిగిపోద్దేమో అని మరి కొనేసి పెట్టుకుంటారు. అవును. ఇన్ కేస్ మరి తగ్గిపోతే పడిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు థింగ్స్ ఏంటంటే మేడం, గోల్డ్ అన్నా ఏదన్నా సరే, కమ్యూనిటీ అన్నా సరే, ఇప్పుడు గోల్డ్ ఎలా పెరిగింది అనుకోండి, ఒక 100 రూపీస్కి వెళ్ళింది. 100 రూపీస్కి వెళ్ళినప్పుడు మీరు 50 దగ్గర ఎక్కడ కొనేసారు అనుకోండి, ఓకేనా? సో అది పెరిగింది, ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ అది ఒక 30 రూపీస్ పడింది అంటే ఎంత వచ్చింది? 100లో 30 రూపీస్ తీస్తే 70కి వచ్చింది. 70కి వచ్చింది కదా అని చెప్పేసి అది మళ్ళీ 100కి వెళ్దా? వెళ్తుంది. ఆల్ టైమ్ కొడతానే ఉంటుంది. కానీ మీరు ఇలా వచ్చినప్పుడు మీరు మిగతా అమౌంట్ని మీ దగ్గర ఏదైతే సేవింగ్స్ ఉంటాయో, ఇప్పుడు 1 లాక్ పెట్టారు, మళ్ళీ 70కి వచ్చి ఇంకో 1 లాక్ పెట్టారు అనుకోండి, మీరు అప్పుడు 40 దగ్గర కొన్నట్టు యావరేజ్ వస్తుంది. అంటే ఇంకా కింద కొన్నట్టు మీరు. ఇప్పుడు ఇది పెరిగితే ఈ మనీకి రెండింటికి కలిపి మీకు మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది. గోల్డ్ ఎప్పుడు కూడా పడ్డం అనేది లాస్ కాదు, అది ఒక ఆపర్చునిటీ. ఈ ల్యాండ్ ఇప్పుడు 1 crore దొరికింది, ఒక 1 వీక్ 70 lakhs దొరుకుతుందంటే అందరూ కొనేస్తారు. ఆ 1 వీక్ తర్వాత మళ్ళీ అది 1 crore అయిపోతుంది. గోల్డ్ కూడా సేమ్ కాన్సెప్ట్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.